Good evening. This is Kota Murli. I'm international Vedic maths trainer. I trained more than 85 schools in Hyderabad. I trained more than 14 plus countries all over the world. I'm teaching our students in Suman TV and some TV channels. We did some programs. Last year, same stage we did 100 squares we did. So this year, this is a challenging task. Actually, I never did before this task. This is the first time I'm doing with my students 1000 squares mentally. And squares challenge it takes more time. Kani our students without pen. This is the if you want to ask any parent also, no problem. 1000 squares she will do mentally. Come here. Now I want to ask randomly few questions, step by step. You need to answer it mentally. Okay? So wait a minute. Now let's go. Down here. Okay, first question. Ready? First I want to ask 100 squares. Later I want to ask step by step. Ready? 32 square. 1024. 45 square. 2025. 66 square. 4356. 77 square. 5929. Okay. 98 square. 9604. Very good. Now I want to enter so big numbers. Ready? Yes, sir. The first problem 998 square. 998 square. Tell me the answer. 996004. Open the calculators. If any doubt, please open all calculators. If you have any doubt, you ask any squares 1 to 1000. This is the first performance. Nobody did this task ever before. This is the first task. Because of the credit goes to only our principal sir, Muttam, Anta, Anjayan sir, credit. Because he is always motivation. ఆయన ఏం చెప్పారంటే అందరూ చేసేది మనం చేయొద్దు, ఎవరు చేయిందే మనం చేయాలి. దట్ ఈజ్ అలా మాకు ప్రోత్సహించడం జరిగింది. సో అందుకని ఎవరు చూజ్ చేయని టాస్క్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో చూజ్ చేయడం చేశాను. సో నెక్స్ట్ సో కమాండి ద నెక్స్ట్ వన్ 536 స్క్వేర్. కమాండ్ డూ ఇట్. 536 536 స్క్వేర్. డూ ఇట్. 2 8 7 296. Correct answer. Good job. Good job. And one more question I want to ask. Rub it. So one more question. Ready? Yes, sir. 503 square. Come on, do it. 503 square. 253009. If any parent asks any squares between 1 to 1000 square, because we never did this task, this is highly impossible task. మీరు అడగచ్చు అంటే ఎందుకంటే మేమేదో బట్టి కొట్టించి చేసాం అనుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ బట్టి దట్. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వీ డిడ్. కమ్ ఆన్. Hello. 670. 670. 70. Come on, do it. 670 square. 448900. Correct answer. Claps. This is the first time ever we did this. Actually, ఈ టాస్క్ చేయాలంటే అందరికి భయం వేస్తుంది. ఈవెన్ నాకు కూడా భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఈవెన్ స్మాల్ మిస్టేక్ వచ్చింది అనుకోండి, ఆ ట్రైనింగ్ ఇచ్చిన ఫస్ట్ నేను నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తాను అన్నమాట. దిస్ ద ఫస్ట్ టైం. అందుకే నేను కూడా కొంచెం భయపడతాను యాక్చువల్గా. ఓకే, ఎనీ పేరెంట్ ప్లీజ్ ఆస్క్. 879. 879. 8 7 9
Quiet. హలో 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 7726 హలో తిన్నావా 41. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ అనండి, క్లాప్స్. ఇది చాలా ఇంపాసిబుల్ టాస్క్. హైదరాబాద్లో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇన్ శ్లోకా స్కూల్. ఎందుకంటే ఇది చేయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎనీ డౌట్ ఉంటే ఎనీ పేరెంట్, దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ టాస్క్ అండి మాకు కూడా. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసాం. హైలీ ఇంపాసిబుల్ ఈవెంట్. అండ్ వన్ మోర్. ఓకే, యూని కమింగ్ టు ద నెక్స్ట్ వన్. యూ కమ్ హియర్. సో ఇంకోటి, యాక్చువల్గా ఒక షాప్కి వెళ్ళినప్పుడు 100 రూపీస్ ఇచ్చి ఒక స్టూడెంట్ ఒక చాక్లెట్ కొనుక్కునేటప్పుడు ఒక 53 రూపీస్ చాక్లెట్ కొన్నది. ఎంత ఇవ్వాలో పేరెంట్ ఆ షాప్ ఓనర్కి క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాడు. అండ్ ఎవరైతే బై చేసే వాళ్ళు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకో టాస్క్. ఈ క్వశ్చన్ బోర్డు మీద నేను రాస్తాను, తనకి తెలియదు. అక్కడి నుంచి అమ్మ. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ అమ్మాయి చూడట్లేదు, జస్ట్ వాచ్ ఇట్ ఎవరీవన్. క్వశ్చన్ అక్కడ ఉంది, మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తాను. కమరాడి ఈ నెంబర్స్ తను గుర్తుపెట్టుకొని ఆన్సర్ చెప్తుంది. చూడండి, 532 - 198. 532 is 198. One, క్వశ్చన్ జాగ్రత్త పెట్టు. 532 - 198. 3, ఓకే 3, ఓకే 4. కరెక్ట్ ఆన్సర్, గుడ్ జాబ్. ఇలా ఏది అన్ని బ్రెయిన్తో చేసే కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్వేస్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ టైం పెన్ను పేపర్. ఎవ్వరు బ్రెయిన్ ఆల్మోస్ట్ యూజ్ చేయట్లేదు. యూజ్ బ్రెయిన్ చాలా పవర్ఫుల్ వర్క్ చేస్తుంది. అండ్ ఏమన్ మోర్, కమ్ హియర్. యూ కమ్ యూ ఓన్లీ కమ్. సో ఇప్పుడు మనం 2026 క్యాలెండర్ ఉంది. సపోజ్ August 15th ఏ రోజు పడిందో మనకి తెలియదు. January 26 ఏ రోజు పడిందో తెలియదు. వి డోంట్ నో. అలానే ఇప్పుడు ఏదైనా మన బర్త్డే, నా బర్త్డే October 22 ఏ రోజు పడిందో తెలియదు. June 6 ఏ రోజు పడిందో తెలియదు. సో మనం ఎప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం, క్యాలెండర్ వాడుతాం. సో ఇప్పుడు అందరూ క్యాలెండర్ క్యాలెండర్ ఓపెన్ చేయండి. యూ హ్యావ్ ఏ క్యాలెండర్, ప్లీజ్ ఓపెన్ క్యాలెండర్. ఈ 2026లో మీరు ఏదైనా సపోజ్ February 20 ఏ రోజు పడింది అని అడగండి, తను ఏ రోజు అయితే ఆ రోజు చెప్పేస్తుంది. అలానే December 15th అని అడగండి, చెప్పేస్తుంది. June 6th అని అడగండి, చెప్పేస్తుంది. ఏ రోజు పడిందో చెప్తుంది. సో ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ ర్యాండమ్లీ. సో షీ విల్ ఆన్సర్ ఇట్. కమ్ రెడీయా? సో కమ్ రెడీ. మార్చ్, అందరు క్యాలెండర్ చూసుకోండి. నేను కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా అడుగుతున్నా. March 12th, కమ్ టెల్ మీ ద ఆన్సర్. హలో ఏ రోజు పడింది? March 12th. తిన్నావా? Thursday. చెక్ చేసుకోండి, తరచునే కదా. సో మీకేమైనా డౌట్ ఉంటే పేరెంట్స్ అడగచ్చు. ఇక్కడ నా క్వశ్చన్స్ కాదు, ఇక్కడ రోజు నేనే అడుగుతుంటా. పేరెంట్స్కి డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఎవరైనా మీ బర్త్డే ఎప్పుడు తెలుసుకోవాలో అడగండి. సపోజ్ నేను కొన్ని అడుగుతా. June 6th నా మ్యారేజ్ డే, చెప్పు. June 6th. చెప్పలేం ఏ టైం అయితే తినదా. మార్నింగ్ కాల్ చేసా. Saturday. కరెక్ట్ ఆన్సర్. కమన్ నెక్స్ట్. మీరు అడగచ్చు. ప్లీజ్ ఆస్క్ పేరెంట్స్. మైక్ ఫార్వర్డ్ చేసి ఎవరికైనా అడగండి. ఎనీ పేరెంట్ ఆస్క్ ప్లీజ్. ప్లీజ్ ఆస్క్ యువర్ బర్త్డేస్ అడగవచ్చు. మీరు ఏ రోజు పుట్టారో చెప్పేస్తారు. July 8th. July 8th అంట. క్యాలిక్యులేట్. July 8th. స్పీక్ లౌడ్లీ. Wednesday. చెక్ చేసుకోండమ్మా, చెక్ యువర్ క్యాలెండర్స్. ఇంటికి పోతున్నా. ప్లీజ్ ఆస్క్. మార్నింగ్ కాలే ఈవినింగ్. ప్లీజ్ ఆస్క్.
ఓకేనా? ఎనీ డౌట్ ప్లీజ్. సో ఇంకోటి, సో ఇదే విధంగా ఇప్పుడు ఏదే అడుగుతారా ప్లీజ్? Feb 30. February 30. ఫిబ్రవరి 30 ఉండదు కదా, ఉన్నది అడగండి ప్లీజ్. లేట్ అయితే ఇంటికి ఓకే, March 21. మార్చ్ 21, మార్చ్ 21, మార్చ్ 21 Saturday. కరెక్ట్ ఆన్సర్. అంతా అడగచ్చు ప్లీజ్, ఏదైనా క్యాలెండర్. Yes, for every answer, please give her a big round of applause. Please appreciate her. This is the first student in Hyderabad. Nobody did this task. Nobody did this task ever before. This is the first time 1000 squares. Congratulations. Meere shake hand istharu. Come here. You come here. Come. You also come. So now your task is 100 tables. Okay. Actually మనం 20 tables చేయాలని భయపడతాం. But student 100 tables చేస్తాడు. 100 tables లో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా వాడు ఆన్సర్ చెప్పేస్తాడు. సో కమాన్ రెడీ నౌ, ఐ వాంట్ ఆస్క్ ద క్వశ్చన్. సే వాట్ ఈస్ 32 into 6? మీరైనా అడగచ్చు. వాట్ ఈస్ 32 times 6? కమాన్ టెల్ మీ ద ఆన్సర్ నౌ. 192. కరెక్ట్ ఆన్సర్ 192. కమాన్ రెడీ, వన్ మోర్. 53 into 4, టెల్ మీ ద ఆన్సర్ నౌ. 212. 212. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 into 6, టెల్ మీ ద ఆన్సర్. అర్థం కాలే. 150. 150. కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ 100 టేబుల్స్ అన్నమాట. మీరు ఎవరైనా అడగాలంటే అడగవచ్చు. అండ్ దిస్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ చుక్కారామయ్య గారు కూడా నాకు సన్మానం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. బికాస్ ఆఫ్ దిస్ పెర్ఫార్మెన్సెస్ చుక్కారామయ్య గారు కూడా నాకు సన్మానం చేశారు లాస్ట్ ఇయర్. అండ్ కమాన్, యూ కమ్ హియర్. సో యు నో హౌ మెనీ టేబుల్స్? 20 టేబుల్స్. రెడీ? యూ 20. కమ్ హియర్. టకాటక ఆన్సర్లు చెప్పాలి. అండ్ నేను ఒక బుక్ డిజైన్ చేశాను. ఆ బేస్డ్ ఇది పెట్టవా, పట్టుకో. బేస్డ్ ఆన్ దట్ బుక్ హౌ టు లెర్న్ 20 టేబుల్స్ వితౌట్ రీడింగ్, ఐ డిజైన్డ్ ద బుక్. అది చాలా హైలైట్ అయింది అనమాట. 20 టేబుల్స్ని మనం బట్టి కొట్టుకున్న ఎలా నేర్చుకోవాలనేది ఒక ఫార్ములా నేను డిజైన్ చేశాను. బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా అవర్ స్టూడెంట్స్ దే ఆర్ లెర్నింగ్. ఇక్కడ ఎవరు బై హార్ట్ చేయరు, మగప్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎవ్రీథింగ్ వి క్యాలిక్యులేట్ మెంటల్లీ. కమ్ రెడీ నౌ, ఐ వాంట్ ఆస్క్ ద క్వశ్చన్స్. రెడీయా? 16 times 6, calculate. He is calculating, not by heart. 16 times 6, 96. correct answer. Very good, good job. Next, 17 times 5. 17 times 5. Do it. 85. Very good, correct answer. 13 times 7. 13 times 7. 91. Super, good job. Parents, anyone అడగొచ్చు. ఇక్కడ నేను బై హార్ట్ చేయలేదు. Uh, 16 times 5. 80. Very good. 16 times 4. 64. 19 times 5. 95. Okay. 17 times 5. 85. Okay. 13 times 6. 78. Very good. Good job. Thank you. So this is our performance. Because of ఆంజనేయులు సారు క్రెడిట్ అనమాట. ఆయన మాకు ఫస్ట్ డే అండ్ స్కూల్ పెట్టినప్పటి నుంచి నేను ఆంజనేయులు సార్తోనే ఉన్నాను ఈ రోజు వరకు. బికాస్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు మై సార్. Thank you, sir. We appreciate you, my dear children. And థ్యాంక్ యూ మురళి సార్. యాక్చువల్లీ నేను స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్లో మురళి సారు మ్యాథమెటిక్స్ చెప్పడానికి వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ నేను గమనించి వేదిక్ మ్యాథ్స్ కూడా నేను ట్రై చేస్తాను సార్, మన విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్ కూడా నేర్పుతానన్నాడు. సరే, ఫస్ట్ ఒక డెమో తీసుకొని ఒక క్లాస్ ఇచ్చాను. ఒక అద్భుతంగా పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ చూసి ఇది ఓన్లీ శ్లోక విద్యార్థులకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి మ్యాథమెటిక్స్లో వేదిక్ మ్యాథ్స్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని నేను కొన్ని స్కూల్స్ అటాక్ చేశాను. కొన్ని స్కూల్స్ కాస్త యాక్చువల్గా అవర్ బేస్లో వీక్లీ 7 days ఉంటే సండే తీసేయండి, 6 daysలో
6 డేస్లో 8 అవర్స్ వర్క్ చేస్తూ మిగతా స్కూల్ అవర్స్ కాకుండా ఉన్నటువంటి టైం ఉంది, మా స్కూల్లో అబాకస్ ఉంది, అట్లా కాదు. క్వశ్చన్ అడిగితే స్టూడెంట్స్ ఎంతమంది ఆన్సర్ ఇస్తున్నారు అడగండి పేరెంట్స్. అది దట్ ఈస్ ఫస్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు. సో అందుకని పేరెంట్స్ పిల్లల్ని అడగండి ఒకసారి, మీ పిల్లోడు ఎంతవరకు చేస్తాడు, ఆస్క్ ద క్వశ్చన్స్, చేస్తున్నాడా లేదా అడగండి. Thank you, sir. A felicitation to Murli sir for the Vedic Maths trainer. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you very much. Thank you, children. He is challenging to each and every person that everyone can do this Vedic Maths. All the best for your future, Murli sir. Thank you.